ప్రధాని స్థాయిలో ఉండి మతాలు కులాలను అవమానించడం తగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ గడ్డపై ఉండి మావోయిస్టులు ముస్లింలను అవమానించడం కరెక్ట్ కాదన్నారు. మోదీ వైఫల్యాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బండి భగీరథ పాక్సో కేసులో విచారణకు కమిటీ వేశామని చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. బండి భగీరథ కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసుపై సమీక్ష చేశానని, విచారణ కోసం కమిటీని వేశామన్నారు. చిట్చాట్ ద్వారా కీలక విషయాలను ప్రకటించిన రేవంత్ ముస్లింల మీద మావోయిస్టులపై మోదీ మాటలు సరికాదన్నారు. తెలంగాణ గడ్డపై వాళ్లను విమర్శించడం మంచిది కాదన్నారు. ప్రధాని స్థాయిలో ఉండి మతాలు కులాలను అవమానిస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాలు అభివృద్ధిని వేరువేరుగా చూడాలన్నారు సీఎం రేవంత్. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కేంద్రం నిధులను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే మావోయిస్టులు సరెండర్ అయ్యారని చెప్పారు సీఎం. బీజేపీ అనుకూలంగా ఉంటే ఒకలా, లేకుంటే మరోలా వ్యవహరిస్తుందని విమర్శించారు. మావోయిస్టులు అంటే గ్రహాంతర వాసులు కాదు, వాళ్లూ ప్రజలేనన్నారు. మోదీ వైఫల్యాలను జనంపై రుద్దుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్. మోదీ వైఫల్యాలను మొదటి నుంచి రాహుల్ ఎత్తి చూపుతున్నారని గుర్తు చేశారు. విదేశీ విధానంలో భారత్ ప్రాధాన్యతను ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. విపక్షాలు సీనియర్ల సూచనలతో ముందుకెళ్తే బాగుంటుందన్నారు. తమిళనాడు గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు రేవంత్. బల నిరూపణ లోక్ భవన్లో కాదు, అసెంబ్లీలో జరుగుతుందని చెప్పారు. చట్ట ప్రకారం ఏం చేయాలో అది జరుగుతుందని తెలిపారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ ఖాళీగా ఉన్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారని, బీఆర్ఎస్లో ఆర్ఎస్ ప్రవీణ్ చేరిన తర్వాత ప్రభాకర్ రావును వెనకేసుకొచ్చారని గుర్తు చేశారు. తీరుకో మాట మార్చే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటల్ని ఎవరు నమ్ముతారని అన్నారు సీఎం. తుమ్మిడిహెట్టి ఎత్తుపై ప్రధాని, మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశామని తెలిపారు ముఖ్యమంత్రి. మహారాష్ట్ర సర్కార్ స్పందించకపోతే ప్రధానిని కలుస్తామని చెప్పారు. బీజేపీ 2 సీట్లతో మొదలైందని మళ్లీ అక్కడికే వస్తుందన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మోదీ పొదుపు మంత్రం వల్లించారని చెప్పారు. బీజేపీ ఎన్నికల విధానం జెమినీ సర్కస్లా ఉంటుందన్నారు సీఎం రేవంత్. ఏ రాష్ట్రం గెలవాలనుకుంటే అక్కడే సర్ తీసుకొస్తున్నారని విమర్శించారు.